అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. రాష్ట్రంలో భూమి లేని ప్రతి కుటుంబానికి ఏటా 12,000 ఆర్థిక సహాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అయితే ప్రకటించాడు. మరి ఈ విధంగా ప్రకటించిన నేపథ్యంలో మరి ఎవరిని అర్హులుగా తీసుకుంటారు, మరి ఎవరిని అనర్హులుగా చేస్తారని అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. మరి ఈ ఏడాదిలో 2 విడతలుగా అంటే ప్రతి ఏడాది 2 విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని తొలి విడతగా అంటే ఫస్ట్ పేమెంట్ అయితే ఈ నెల 28 అంటే డిసెంబర్ 28న అర్హుల బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తామని అయితే తెలపడం జరిగింది. అయితే ఇదివరకే వ్యవసాయ భూమి ఉన్న రైతులకైతే ఎకరానికి 12,000 చొప్పున అయితే ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం అయితే మనకు కంటిన్యూషన్ జరుగుతుంది. అయితే ఈ రైతులతో పాటు రైతు కూలీలకు కూడా మరి ఈ సాయం అందజేయనున్నట్లు ఇదివరకే మేనిఫెస్టోలో అయితే ప్రకటించడం జరిగింది. మరి గత సెప్టెంబర్లో 12,000 ఆర్థిక సాయం ప్రకటన చేసి ఆదివారం ఖమ్మంలో అయితే ఈ స్పష్టతను అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ నెల 28న తొలి విడతగా 6,000 ఇస్తామని అయితే ప్రకటించి మరి సోమవారం నుంచి మనకు శాసనసభ సమావేశాలు అయితే మరి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈరోజు నుంచి భూమి లేని నిరుపేదలను అయితే గుర్తించి వారికి ఎంతమంది ఈ పథకాన్ని అమలు చేయాలని అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ పథకంలో మరి భూమి లేని పేదరు ఎందరు అని చూస్తే అయితే రాష్ట్రంలో రైతు కుటుంబాలు అయితే ఒక 64 లక్షల వరకు అయితే ఉంటాయి. దీంట్లో భూమి లేని కుటుంబాలు అంటే బయట కూలీ పని చేసుకునే వారైతే ఒక 50 లక్షల వరకు ఉన్నట్లయితే అంచనా వేశారు. దీంట్లో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53 లక్షల కుటుంబాల వరకు ఇదివరకే జాబ్ కార్డులు అయితే ఉండడం జరిగింది. మరి దీంట్లో 34 లక్షల కుటుంబాలకి ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నట్లయితే ఒక సర్వేలో తెలిసింది. సో జాబ్ కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న సన్నకారు రైతులు అయితే ఉంటారు. సో అయితే భూమిలోని కుటుంబాలను మరి గుర్తించేందుకు ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయి సర్వే అయితే జరగలేదు. ఇంతకుముందు 2014 జరిగిన సర్వే అయితే వివరాలు వెల్లడించలేదని, దానికి ఏంటంటే ఇప్పుడైతే కులగణన అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇటీవల చేపట్టిన ఈ యొక్క కులగణన అనేది అంటే ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అనేది పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అయితే కాలేదు. మండల స్థాయిలో ఉన్న లెక్క ప్రకారం సుమారుగా ఒక 40 లక్షల కుటుంబాలు అయితే భూమి లేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్టయితే సమాచారం ఉంది. మరి ఈ పథకానికి ఈ రేషన్ కార్డును ప్రాథమిక అర్హతగా చెప్తున్న ప్రభుత్వం రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులు గుర్తిస్తుందా అని అయితే తేలియాల్సి ఉంది. అయితే దీనిపైన స్పష్టత రావడానికి మరికొన్ని రోజులైతే తీసుకుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు భరోసా పథకాన్ని వర్తింపజేసే ప్రభుత్వం ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమి లేని కుటుంబాలుగా పరిగణలోకి తీసుకుంటుందేమో అని రైతు కూలీ సంఘాలు అయితే పేర్కొంటున్నాయి. అయితే ఇదే విషయంపై భూమి లేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా కూడా కనీసం 30 లక్షల కుటుంబాలను అయితే అర్హులుగా తేల్చే అవకాశం ఉందని ఒక సమాచారం. ఈ లెక్కన చూస్తే ఒక్కో కుటుంబానికి తొలి విడతలో 6,000 చొప్పున బ్యాంక్ ఖాతాలో వేస్తే ప్రభుత్వంపై 1,800 కోట్ల భారం పడే అయితే అవకాశం అయితే ఉంది. ఈ లెక్కన 3,600 కోట్లు ప్రతి సంవత్సరానికైతే అవసరం ఉన్నాయి. సో అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో అయితే కరెక్ట్గా మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ యొక్క అర్హులు ఎవరు కాదని తెలియడానికి మరి కొంత సమయం అయితే పట్టేందుకు అవకాశం అయితే ఉంది. ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాల్లో ఈ అర్హుల ఎంపికపై స్పష్టత కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మరింత అప్డేట్స్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్